జంపింగ్ పాలిటిక్స్ ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే పరిస్థితి కనిపిస్తోంది. సైకిల్ ఎక్కిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల ఎఫెక్ట్ ఏకంగా 4 నియోజకవర్గాలపై రిఫ్లెక్ట్ అవుతుండడం ఆసక్తి రేపుతోంది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణమోహన్లు జగన్కు స్ట్రోక్ ఇచ్చి పసుపు పంచును చేరారు. ఆ ప్రభావం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లతో పాటు నూజివీడు, గన్నవరం నియోజకవర్గాల పాలిటిక్స్ను కూడా షేక్ చేస్తోందట. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు ఉమ్మడి కృష్ణా జిల్లా. బెజవాడ కేంద్రంగా ఆ జిల్లాలో జరిగే రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆ జిల్లా రాజకీయ ఈక్వేషన్లే మారిపోతున్నాయి. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథి, మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్లు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఎంపీ బాలశౌరి మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, పార్థసారథిలు టీడీపీ బాట పట్టడంతో 4 సెగ్మెంట్ల పాలిటిక్స్ కొత్త టర్ను తీసుకోనున్నాయంటున్నారు. పార్థసారథి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెనమలూరుకు మంత్రి జోగి రమేష్ ను వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పైపెచ్చు గన్నవరం నుంచి పోటీ చేయమని వైసీపీ పెద్దలు సూచించడంతో ఓడిపోయే సెగ్మెంట్ కి పంపాలని చూస్తున్నారన్న ఆగ్రహంతో ఆ పార్టీకి దూరమయ్యారు. పార్థసారథి టీడీపీ టికెట్ తో పెనమలూరు నుంచి పోటీ చేయాలని భావించిన అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గం తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ క్రమంలో ఆయన నూజివీడు సెగ్మెంట్ వైపు చూడాల్సి వచ్చింది. టీడీపీ పెద్దలు కూడా నూజివీడు సీటునే ప్రతిపాదించారట. ఆ క్రమంలో పార్థసారథి నూజివీడులో తన పని మొదలు పెట్టేశారు. అయితే ఇంతకాలం నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు అక్కడి నుంచి పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు పార్థసారథి ఎంట్రీతో ఆయన దిక్కులు చూడాల్సి వచ్చింది. ముద్రబోయిన 2004లో గన్నవరం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం వైసీపీ గన్నవరం క్యాండిడేట్ కోసం వెతుక్కుంటోంది. గన్నవరంలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ బాట పట్టిన వల్లభనేని వంశీకి ఈసారి గెలిచే పరిస్థితి లేదని వైసీపీ సర్వేలు స్పష్టం చేస్తున్నాయట. వంశీ రాకతో అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరడంతో ఈసారి ఆయన పోటీ చేయడం ఖాయమైంది. అటు వంశీని పక్కన పెట్టాలని ఫిక్స్ అయిన వైసీపీకి ఇప్పుడు ముద్రబోయిన బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నారట. వైసీపీ పెద్దలు ఇప్పటికే ముద్రబోయిన వెంకటేశ్వరరావుతో మంతనాలు సాగిస్తున్నారని, ఆయన కూడా గన్నవరం నుంచి పోటీకి సుముఖంగా ఉన్నట్లు గన్నవరం వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మైలవరం నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ వైసీపీ నుంచి గెలిచిన వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమావర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. గత ఎన్నికల్లో తమ నేతను ఓడించిన వసంత చేరికతో దేవినేని సీటు గల్లంతవుతుందేమో అన్న టెన్షన్ వారిలో కనిపించింది. ముందు నుంచి వసంత, దేవినేనిలు రాజకీయ శత్రువులే. అయితే ఇద్దరు ఒకే గూటికి చేరడంతో సీన్ మారుతున్నట్లు కనిపిస్తోంది. మంత్రి జోగి రమేష్ తో విభేదాల కారణంగానే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా తానున్నప్పటికీ మైలవరంలో జోగి రమేష్ పెత్తనాన్ని ఆయన సహించలేకపోయారు. అందుకే బయటకు వచ్చి టీడీపీలో చేరిన ఆయన తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన జోగి రమేష్ కు పొలిటికల్ కెరీర్ లేకుండా చేయాలన్న పట్టుదలతో ఉన్నారట. అందులో భాగంగానే ఇటీవల చంద్రబాబుతో భేటీ అయినప్పుడు తన మనసులో మాట బయట పెట్టారట. ప్రస్తుతం పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న జోగి రమేష్ పై పోటీ చేస్తానని, పెనమలూరు టికెట్ తనకు కేటాయించాలని వసంత టీడీపీ అధినేతను కోరారట. చంద్రబాబు కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. పెనమలూరు ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పై చంద్రబాబు సానుకూలంగా లేకపోవడం కూడా వసంతకు కలిసి వచ్చిందంటున్నారు. దానికి అనుగుణంగానే ఇటీవల మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలో దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్ల మధ్య రాజీ కుదిరిందంట. మొత్తానికి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల ఎంట్రీ 4 సెగ్మెంట్లలో టీడీపీ ఈక్వేషన్లను మార్చేసే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు.